నమస్తే తిరిగి వార్తలకు స్వాగతం. తణుకు 4వ అదనపు జిల్లా జడ్జి డి సత్యవతి తణుకు కోర్టు పరిధిలో పనిచేసే 7 మండలాల నుండి పారాలీగల్ వాలంటీర్ల నుండి దరఖాస్తులు కోరారు. ప్రభుత్వ ప్రైవేటు ఉపాధ్యాయులు, రిటైర్డ్ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కళాశాల లెక్చరర్లు, సీనియర్ సిటిజన్, సోషల్ వర్క్ స్టూడెంట్లు, ఉపాధ్యాయులు, అంగన్వాడీ కార్యకర్తలు, సోషల్ సర్వీస్ మీద ఆసక్తి ఉన్నవారు దరఖాస్తు చేసుకోవాలని కోరారు. వారి బయోడేటా, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ నకలు కాపీ జత చేసి పూర్తి చేసి నేరుగా తణుకు కోర్టుకు వచ్చి ఇవ్వాలని లేదా పోస్టులో చైర్మన్ మండల న్యాయ సేవల కమిటీ తణుకు వారికి పంపించాలని కోరారు. తణుకు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి నిర్వహించారు. బార్ అసోసియేషన్ అధ్యక్షుడు సూరంపూడి కామేష్ మాట్లాడుతూ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలు అందరికీ ఆదర్శప్రాయమని అన్నారు. కార్యక్రమంలో జి అంబేద్కర్, ఈద రామకృష్ణ, ఎం సాంసన్, పొట్ల విజయ్, సిహెచ్ నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. తల్లిదండ్రుల ఆశయాలకు, విద్యార్థుల విజయాలకు ఎప్పుడు ముందు ఉండే బెల్వెదర్ ఇంటర్నేషనల్ స్కూల్ మరో అడుగు ముందుకు వేసి ముందు తరాలకి ఆటల ఆవశ్యకత తెలపడానికి తణుకులో తొలిసారి రాక్ స్పోర్ట్స్ కార్యక్రమాన్ని బెల్వెదర్ ఇంటర్నేషనల్ స్కూల్లో నిర్వహించారు. ఈ సందర్భంగా డైరెక్టర్ దీపక్ కుమార్ మాట్లాడుతూ విద్యార్థులకు విద్య ఎంత అవసరమో మానసిక వికాసాన్ని కలిగించే క్రీడలు కూడా అంతే అవసరమని చెప్పి పిల్లల్లో ఉత్సాహాన్ని కలిగిస్తూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అంబరమే సంబరపడే విధంగా పిల్లలు సందడి చేస్తూ ఆటలు ఆడారు. కార్యక్రమం విద్యార్థులకు వినోదంతో పాటు సాహసాన్ని పరిచయం చేయడంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. తణుకులో ఇలాంటి కార్యక్రమం తొలిసారి జరుగుతుండటంతో విద్యార్థులు, తల్లిదండ్రులు ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేశారు. Okay. So this is our entrance room. Are you ready? Yes, sir. ఇవాళ బెల్వెదర్ ఇంటర్నేషనల్ స్కూల్లో ఒక అడ్వెంచర్ క్యాంప్, రాక్ స్పోర్ట్ అనే కంపెనీ హైదరాబాద్ కంపెనీతో కొలాబరేషన్ అయ్యి ఒక అడ్వెంచర్ క్యాంప్ ఒకటి ఆర్గనైజ్ చేశాము. ఆల్మోస్ట్ 500 చిల్డ్రన్ ఒకేసారి చాలా ఒక 10 to 12 యాక్టివిటీస్ ఇవాళ చేస్తున్నారు. సో ఈ యాక్టివిటీస్ వల్ల పిల్లల్లో ఫిజికల్ స్ట్రెంగ్త్ అండ్ మెంటల్ స్ట్రెంగ్త్ చాలా డెవలప్ అవుతున్నాయి. ప్రతి గేమ్ కూడా ఒక టీమ్ స్పిరిట్ లాగా చేస్తూ ఉంటున్నారు. సో ఒక పిల్లోడు ఇంకో పిల్లవాడిని ఎంకరేజ్ చేయటము, దీనివల్ల మంచి ఒక ఎంపతి క్రియేట్ అవటము, ఒక ఫిజికల్ స్ట్రెంగ్త్ కానీ మెంటల్ స్ట్రెంగ్త్ కానీ ఇటువంటి వాటిని ఎంతో అవసరం అండి ఈ రోజుల్లో. So apart from academics, we also need to ensure that children get physical strength, mental strength very much. So that's why Bellwether International School ivala iటువంటి యాక్టివిటీస్ ని ఆర్గనైజ్ చేయడం జరుగుతుందండి. థ్యాంక్ యూ సో మచ్. తణుకు ప్రొహిబిషన్ ఎక్సైజ్ స్టేషన్ పరిధి తణుకులో పాత ఊరిలో మద్యం బాటిళ్లు మొబైల్ సేల్ చేస్తున్న మల్లాడి లక్ష్మీనారాయణను తణుకు ఎక్సైజ్ అధికారులు అరెస్ట్ చేసి అతని వద్ద నుండి 10 మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు.
వీటిని పట్టణంలో వివిధ మద్యం దుకాణాల వద్ద కొద్దిగా కొన్ని పట్టణంలో తిరుగుతూ అధిక ధరలకు అమ్ముతుండగా తనకు ఎక్సైజ్ అధికారులు చాకచక్యంగా పట్టుకున్నారు. గత 3 రోజుల నుండి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎలక్షన్ నేపథ్యంలో నిఘా పెంచామని, అదే సమయంలో 3 కేసులు నమోదు చేసి 3 వ్యక్తులను అరెస్ట్ చేసి వారి వద్ద నుండి 33 మద్యం బాటిల్ స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఈ దాడుల్లో ఎస్ఐ బి లక్ష్మి, హెడ్ కానిస్టేబుల్ కె శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. బెల్ట్ షాపు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని తనకు ప్రొహిబిషన్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ ఎస్ మణికంఠరెడ్డి తెలిపారు. మండల కేంద్రమైన ఉండిలోని నిమ్మలపేట రామాలయంలో ఆధ్యాత్మికవేత్త నల్ల కిరణ్ ప్రసాద్ అధ్యక్షతన సామూహిక మహాలక్ష్మి పూజ నిర్వహించారు. మార్గశిర మాసంలో లక్ష్మీదేవి వ్రతం చేయడం వల్ల అష్టైశ్వర్యాలు కలుగుతాయని నంబూరు భాగ్యలక్ష్మి అన్నారు. గ్రామంలో మహిళలందరూ సామూహికంగా ఉండి నిమ్మలపేటలో ఉన్న శ్రీరాముని రామాలయంలో భక్తి శ్రద్ధలతో లక్ష్మీ వ్రత పూజలు చేశారు. ఈ సందర్భంగా నల్లా విజయలక్ష్మి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ నల్లా కిరణ్ ప్రసాద్ మాట్లాడుతూ తమ ఆధ్వర్యంలో ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నామని, ఉండితో పాటు జిల్లాలో అనేక చోట్ల ఎన్నో ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు, ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారని, ఇలాంటి కార్యక్రమాలు చేసినప్పుడు తనకు మనసు ఎంతో సంతోషంగా ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో ఉండి టీడీపీ మండలాధ్యక్షుడు కరిమెరక నాగరాజు, ఇండాపు శ్రీనివాస్, మాజీ జడ్పీటీసీ తులసి శ్రీనివాస్, నాని మేడం, కె అప్పారావు, బాలశ్రీను పెద్ద ఎత్తున మహిళలు పాల్గొన్నారు. మార్గశిర మాసంలో అందులోనూ గురువారం రోజు చేసుకోవడం చాలా విశేషం. మార్గశిర మాసం అంటే ఏంటి? ఇప్పుడు మీరు అందరూ కూడా ఈ ఊర్లో ఎన్ని భాగ్యం వచ్చింది అంటే ఈ ఊర్లో అందరూ కూడా ఉంటే దాంట్లోనే చేయండి, ఓకేనా? ఇప్పుడు మనం ఈ పూజ గురించి ఒక మాట చెప్తాను మీకు. మరి వాలంటీర్ అడిగితే కనుక కాల్ ఇస్తాను, ఇంటి కాల్ ఇస్తాను. ఎందుకంటే ఈ రోజు వచ్చిన చదువుతాను, సాధన చేయకుండా వచ్చి కూర్చుని పూజ చేయాలంటే నా వల్ల అవదు. అందుకని బ్రహ్మలకి కేటాయించిన రోజులు అన్నమాట అవి. అష్టమి గాని, పౌర్ణమి గాని, అమావాస్య గాని తీసుకునే ప్రతి క్షణం కూడా అమ్మవారి మనకు ప్రసాదించింది. 238 వాలంటీర్ 152 68 రెడీ ఒకసారి ఎలా చూడండి సరిపోతే. ఆధ్యాత్మిక కేంద్రంగా విదజల్చుతున్న మన ఉండి గ్రామంలో ఈరోజు నిమ్మనపేటలో శ్రీ కోదండరామ ఆలయంలో మార్గశిర మాసం పురస్కరించుకుని మొదటి గురువారం లక్ష్మీవారం సందర్భంగా ఇక్కడ లక్ష్మీ పూజ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో అశేష భక్త జనం మధ్య ఈ కార్యక్రమం చాలా అద్భుతంగా జరుగుతుంది. గత కొంతకాలంగా కూడా మనము 108 కలశాల పూజ, తర్వాత హనుమాన్ చాలీసా, భగవద్గీత పారాయణాలు ఎక్కువ జరుగుతున్నాయి. ఈ కార్యక్రమం ఒక విశిష్టను బట్టి మనం ఇక్కడ కరిమెరక నాగరాజు గారి యొక్క సూచన ప్రకారం మనం చేద్దామంటే కార్యక్రమం మంచిది అనుకుని, అంటే ఈ కార్యక్రమం చాలా బాగుంటుందని చెప్పేటప్పటికి చేద్దామని చెప్పి నిమ్మలపేటలో ఈ కోదండ రామాలయం సంబంధించి అందరూ కూడా ముందుకు వచ్చారు. మరీ ముఖ్యంగా నాగరాజు గారు. చాలా అద్భుతంగా జరుగుతుంది. ఇంకా ముందు కూడా చాలా కార్యక్రమాలు జరుగుతాయి. గత 18 సంవత్సరాలుగా అంబేద్కర్ వర్ధంతి రోజున ధర్మారావు ఫౌండేషన్ ద్వారా రక్తదాన శిబిరాలు నిర్వహిస్తూ రక్తదానం చేస్తూ వస్తున్నారు. పాలకొల్లు అంబేద్కర్ భవనంలో 101వ రక్తదాన శిబిరాలు నిర్వహించారు. దానిలో భాగంగా విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిని మంత్రి నిమ్మల రామానాయుడు ఆకస్మికంగా తనిఖీ చేసి రోగులతో మాట్లాడి వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం 24వ రక్తదానం చేశారు. హైదరాబాద్ అయిందా? ఓకే, గ్రేట్. ఇదివరకు 2 times ఇచ్చేవాళ్ళు, ఒక సంవత్సరం 3 times. ఓకే, అంటే ముందు మీరు క్యాజువాలిటీకి వెళ్ళి అక్కడి నుంచి ఇట్లా వచ్చారా? ఎంత టైం పట్టింది? ప్రపంచ మేధావి, భారత రాజ్యాంగ నిర్మాత,
మన భారత జాతి ముద్దుబిడ్డ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, మదర్ తెరీసా స్ఫూర్తితో నేను రాజకీయాల్లో వచ్చినటువంటి వ్యక్తిని. అందుకే 2005 నుంచి కూడా మా తండ్రి గారైనటువంటి ధర్మారావు ఫౌండేషన్ ద్వారా అంబేద్కర్ వర్ధంతి రోజున మరి పెద్ద ఎత్తున రక్తదాన శిబిరాలు నిర్వహిస్తూ ఆ రక్తదాన శిబిరంలో స్వయంగా నేను కూడా మరి రక్తదానం చేస్తూ ఈరోజు కూడా మరి 24వసారి ఈరోజు రక్తదానం చేయడం జరిగింది. ఏదైతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ఈరోజు కూడా పాలకొల్లు మా నియోజకవర్గంలో కూడా ఇప్పుడు 101వ రక్తదాన శిబిరం జరుగుతూ ఉంది. మరి మంత్రిగా విజయవాడలో ఉండడం ద్వారా ఈరోజు మన విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రి నుండి మరి ఇక్కడ రక్తదానం చేయడం జరిగిందని చెప్పి ముందుగా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ, ఏదైతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎందుకంటే ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశమైనటువంటి భారతదేశానికి ఒక దశ దిశ దిక్చూచి లాంటి రాజ్యాంగాన్ని అందించినటువంటి మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. అటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క ఆశయాల కోసం స్ఫూర్తితో పనిచేసేది తెలుగుదేశం పార్టీ. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే మీ అందరికీ తెలుసు, ఏదైతే మరి ఒక దళిత బిడ్డ అత్యున్నతమైనటువంటి పార్లమెంట్ స్పీకర్ పదవి బాలయ్య గారికి ఇచ్చినటువంటి ఘనత తెలుగుదేశం పార్టీది. అత్యున్నతమైనటువంటి శాసనసభ స్పీకర్ ప్రతిభా భారతి గారికి ఇచ్చినటువంటి ఘనత తెలుగుదేశం పార్టీది. ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా వార్తలు. నిడదవోలు మాజీ శాసనసభ్యుల కార్యాలయంలో బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. నిడదవోలు పట్టణ మున్సిపల్ వైస్ చైర్మన్, కౌన్సిలర్లు, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇప్పుడు ఏలూరు జిల్లా వార్తలు. భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఏలూరు ఏరియా సమితి ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 68వ వర్ధంతి కార్యక్రమాన్ని ఏలూరు ఏరియా కార్యదర్శి ఉప్పులూరి హేమశంకర్ అధ్యక్షతన ఆర్ఆర్పేట స్ఫూర్తి భవనంలో నిర్వహించారు. అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి జోహార్ బిఆర్ అంబేద్కర్, సాధిస్తాం అంబేద్కర్ ఆశయాలను అంటూ నినాదాలు చేశారు. కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న సిపిఐ ఏలూరు జిల్లా కార్యదర్శి మన్నవ కృష్ణ చైతన్య మాట్లాడుతూ, భారతదేశంలోని అంటరానితనం, అస్పృశ్యత, వివక్షతలపై పోరాడి సమాజంలోని మనుషుల మధ్య అంతరాలను తగ్గించడానికి రాజ్యాంగం ద్వారా కృషి చేసిన మహోన్నత వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని కొనియాడారు. ఏలూరు జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ ఆదేశానుసారం ఎస్సీ, ఎస్టీ, బీసీ హాస్టల్ వద్ద హాస్టల్ నుండి పిల్లలకు గుడ్ టచ్, బ్యాడ్ టచ్, అలాగే వారిని ఎవరైనా ఇబ్బంది పెడుతున్నారని తెలుసుకుని ఇబ్బంది పడుతున్నామనే పిల్లల వద్ద వివరాలు తెలుసుకున్నారు. ఇబ్బంది పడే పిల్లలు 9550351100 నెంబరు కానీ 112 కానీ కంప్లైంట్ చేస్తే వారి వివరాలు గోప్యంగా ఉంచి చర్యలు తీసుకుంటామని పిల్లలకు అభయ టీం వారు తెలిపారు. అసమానతలు లేని సమాజం కోసం అనునిత్యం పరితపించిన మహానేత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ కుమార్ ఒక ప్రకటనలో కొనియాడారు. ఏలూరు శాంతినగర్లోని ఎంపీ క్యాంప్ కార్యాలయంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతిని శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా కూటమి నాయకులు, కార్యాలయ సిబ్బంది అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. భారత రాజ్యాంగానికి ప్రాణం పోసిన మహామేధావి భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని ఎంపీ మహేష్ కుమార్ తెలిపారు. ఈనాటి బంగారు మాట. జీవితంలో విలువలు నేర్పించేదే నిజమైన విద్య, డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఈ వార్త ఇంతటితో సమాప్తం. తిరిగి విజన్స్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.